ఈరోజు మీ కొత్త వీడియోతో నేను ముందొచ్చాను. ఈరోజు మీకు ఇక్కడ జర్మనీలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, లైక్ కార్లు ఇవన్నీ ఎలా ఉంటాయి, లైక్ సిగ్నల్స్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పి మీకు క్యాప్చర్ చేయడానికి అని చెప్పి నేను మీకు చూపించడానికని నేను ఈరోజు తీస్తున్నాను. సో ఇలాగేంటంటే బైసికల్ ట్రాక్ ఉంటుంది అనమాట. వీళ్ళకి పిల్లలు చూడండి అలా అక్కడ వెళ్తూ ఉన్నారు కదా, సో దట్ అలా అనమాట. అదే సో ఇలా సిగ్నల్స్ అవన్నీ ఉంటాయి, 4 లైన్స్ అవన్నీను. సో దట్ మనకేంటంటే ప్రతి ఒక్క వితిన్ 200-300 మీటర్స్కి కూడా మనకేంటంటే సిగ్నల్స్ ఉంటాయన్నమాట. సో హ్యాపీగా ఎలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్తూ ఉండొచ్చు అనమాట. అది సో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఏంటంటే చూడండి, ఇక్కడ సిగ్నల్స్ అని ఉంది కదా, అక్కడ ముందు సిగ్నల్ చూడ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. సో మనకేంటంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ సిగ్నల్ వేసామంటే కంపల్సరీ అది పెద్ద ట్రాఫిక్ ఉన్నా లేకున్నా కూడా యాజ్ పర్ ద రూల్ ఏంటంటే వీడు కంపల్సరీ ఆగాల్సిందే. ఏంటంటే ఎవరైతే బై వాక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, పిల్లలైనా వాక్ అయినా, సో ఎవరైనా కూడా ఏంటంటే కంపల్సరీ అక్కడ స్టాప్ అని ఒక బటన్ నొక్కితే అది స్టాప్ అయిపోతుంది. సో అప్పుడు మనకి రెడ్ సిగ్నల్ వస్తుందన్నమాట స్టాప్ అయిపోవడానికి వీళ్ళకి. సో దట్ మీరు ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా వెళ్ళే వెళ్ళే వాళ్ళు ట్రాక్స్ వెళ్ళి ఉంటారు. చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే గ్రీన్ సిగ్నల్ ఉంది, వాక్ చేసే వాళ్ళు ఇలా వాక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అదే అలా గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి రెడ్ సిగ్నల్ చూపిస్తుంది అన్నమాట. సో హ్యాపీగా మనకి ఏంటంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా సూపర్ ట్రాక్స్ ఉంటాయి. వీళ్ళ సిస్టమ్ అంతా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. కార్లో వెళ్ళే వాళ్ళు కార్లో వెళ్తూ ఉంటారు, అలాగా సిగ్నల్స్ ఈజీగా ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మన జనరల్గా హైవేస్లో కానీ జనరల్గా ఉన్నప్పుడు కానీ మనకు కంపల్సరీ సిగ్నల్స్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం కదా. ఇక్కడ అలా కాదు, మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనకు సిగ్నల్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇలా ఇది ప్రెస్ చేసుకున్నాం అనుకో గ్రీన్ సిగ్నల్, ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ అని చూపిస్తుంది కదా అక్కడ. సో మీకు కొంత టైంకి మనకి ఇక్కడ గ్రీన్ కూడా చూపిస్తుంది, అంటే మనం బై వాక్ అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా. అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా సిగ్నల్స్ అనేవి క్రాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా కూడా అంతే. అదే ఈవెన్ బస్సెస్ అయినా కూడా మనం ఆగాల్సిందే సిగ్నల్ పడ్డదంటే. ఈజీ ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా ఏంటంటే మనకు తక్కువ అన్నమాట, ఎందుకంటే హై టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది కదా, అలాగనేసి.